హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ యొక్క ప్రీబిట్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంపెనీలు ఏంది అండ్ అదేవిధంగా సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా దీంట్లో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా మరికొన్ని కీ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్ ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. సో ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనకు ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ గా తీసుకుంటే ఆర్ఆర్బి ముంబై నోడల్ గా ఉండడం జరిగింది. సో ఈసీ ఆర్ఎఫ్పి 2024-25 బేస్ పైన మనకి ఇక్కడ టెండర్ జారీ చేయడం జరిగింది. ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఎడిషనల్ డీటెయిల్స్. అండ్ ఈ యొక్క బిడ్డింగ్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ గా తీసుకుంటే ఈ నెల 14వ తేదీ రోజు మనకు ఆఫ్టర్నూన్ 2 దాకా ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇంకా బిడ్డింగ్ కంప్లీట్ అవ్వడానికి అంటే జస్ట్ బిడ్డింగ్ యొక్క లాస్ట్ డేట్ గా తీసుకుంటే ఇప్పటికి ఇంకా 13 డేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క బిడ్డింగ్ సంబంధించినటువంటి మెయిన్ పేజీలోకి వెళ్ళిపోదాం. దాంట్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. లైక్ కోర్సెస్ కానీ మార్క్ టెస్ట్లు కానీ అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ కానీ అన్ని మీకు ఈ యొక్క యాప్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ టెండర్ పేజ్. సో టెండర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనకి ఒక పేజ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో రీసెంట్ గా జరిగినటువంటి ప్రీబిట్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి క్వారీస్ యొక్క రెస్పాన్సెస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్ దీని యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. కానీ దీని యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు టెండర్ డాక్యుమెంట్ లో ఉండేటటువంటి కొన్ని కీ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. జస్ట్ బ్రీఫ్ ఒక 2 to 3 minutes డిస్కస్ చేసేసుకొని ఈ యొక్క ప్రీబిట్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి కంపెనీల గురించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ అఫీషియల్ టెండర్ డాక్యుమెంట్. Engaging exam conducting agency to conduct a computer-based test and all other related services like processing of results and panel etc. for railway recruitment boards in connection with recruitment of various posts of 7th CPC pay matrix for various centralized employment notifications. గతంలో ఏంటంటే ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఒక్కొక్క ఈసీ అని పిలిచేవాళ్ళు, కానీ ఈసారి ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ నోటిఫికేషన్స్ కి ఒకే ఒక ఈసీ అయితే పిలవడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి. సో మొత్తం మీద మనకి ఇక్కడ 419,90,40,000 రూపాయలకి వీళ్ళు ఇక్కడ టెండర్ అయితే జారీ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఎగ్జామ్స్ కన్నా తీసుకుంటే 1.6 కోట్ల మందికి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క టెండర్ ప్రాసెస్ ద్వారా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క టెండర్ ద్వారా అంతమందికి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ప్రీబిట్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి డేటా అనేది ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని మధ్యలో ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. అండ్ కంప్లీషన్ పీరియడ్ ఆఫ్ ద వర్క్ ఆర్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క టెండర్ ప్రాసెస్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ యొక్క వర్క్ని ఎప్పటి వరకు ఫినిష్ చేయాలి అంటే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం 1 year, కానీ మనకు వీళ్ళకి ఇచ్చినటువంటి టైం చూడండి 24 months. అండ్ దాంతోపాటు మరి ఈ యొక్క 24 months లోనే ఫినిష్ అయిద్దా అంటే అది కూడా మనకు గ్యారంటీ లేదు. ఇక్కడ చూడండి విత్ అన్ ఆప్షన్ టు ఎక్స్టెండ్ ద కాంట్రాక్ట్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొవిజన్ ఇన్ రిలవెంట్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో మనకి ఇక్కడ 24 months కాదు, తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకే మీరు ఈ యొక్క 1 year అని వాళ్ళు ముందు ఇవ్వడం జరిగింది, ఎలక్షన్స్ ముందు 1 year ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ గా అవుతుందా అంటే చెప్పలేము, ఎందుకంటే టెండర్ డాక్యుమెంట్ లోనే మనకు 24 months వాళ్ళకి ఇచ్చినటువంటి టైం, ఓకే. ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ మనకి ఇక్కడ గ్రూప్ సి బేస్ పైన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. టెక్నికల్ నాన్ టెక్నికల్ పోస్టులకి అనేది లెవెల్ 1 నుంచి లెవెల్ 7 బేస్ పైన ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్ఆర్బి జోన్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ ఈసారి ఎగ్జామ్స్ వేటి జరుగుతాయి వాటి గురించి చూస్తున్నట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ బేస్ పైన మన గతంలో ఎన్టీపీసీ అని ఉండేది గత డాక్యుమెంటరీలో. ఈసారి మాత్రం ఎన్టీపీసీ సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేషన్ లెవెల్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రూప్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో ఈ విధంగా మనకు డేటా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా పారామెడికల్ అండ్ మెయిన్ వచ్చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి అండ్ దాంతోపాటు జూనియర్ ఇంజనీర్ కలిపి మనకు ఒకటే రావచ్చు, లేదంటే సపరేట్ అని రావచ్చు. సో ఏఎల్పి టెక్నీషియన్ కూడా మనకు సపరేట్ రావడం జరిగింది. మినిస్ట్రియల్ లెవెల్ 1 గతంలో గ్రూప్ డి ఉండేది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనకు ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు జీడీసీఈ, ఇది సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ పెట్టాలనుకునే వాళ్ళకి, అంటే మనకు ఆల్ ఇండియా వేస్ పైన కానీ లేకపోతే కొన్ని జోన్స్ కలిసి పెట్టాలనుకుంటే వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు అని, అంటే వీళ్ళ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అని ఈ యొక్క జీడీసీని కూడా దీంట్లో అయితే పెట్టడం జరిగింది, ఓకే. మరి యొక్క స్టేజెస్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ మాక్సిమం సింగిల్ సిబిటీ ఉంటేనేమో మనకు సిబిటీ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఒకవేళ సెకండ్ స్టేజ్ రిక్వైర్మెంట్ ఉంటే అంటే మనకి ఎన్టీపీసీ లాంటి వాటికి సెకండ్ స్టేజ్ ఉంటుంది కదా, వాటికి సంబంధించి. అండ్ అదేవిధంగా సిబిఏటి అండ్ నెక్స్ట్ స్టెనో, లేకపోతే స్టెనో అండ్ అదేవిధంగా టైపింగ్ స్కిల్ టెస్ట్, అంటే టైపింగ్ టెస్ట్ ఉంటే టైపింగ్ టెస్ట్, అండ్ నెక్స్ట్ డివి అండ్ అదేవిధంగా మెడికల్. సో వీటికి సంబంధించినటువంటి మొత్తం ప్రొసీజర్. మెడికల్ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేసేదాకా వీళ్ళకు హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఆర్ఆర్బి కంట్రోల్లో ఉంటుంది.
అండ్ దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రొసీజర్ అన్నమాట. ఇంకా వీటి గురించి మనకు అంత అవసరం లేదు. అండ్ కౌంట్ గానే తీసుకుంటే అరౌండ్ 1.6 crores, ఓకేనా, 1.6 crore మెంబర్స్ కి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి ఒక బిడ్డింగ్ అయితే పిలవడం జరిగింది. అంటే మనకు ఏఎల్పి తీసుకుంటే 20 lakhs ఉన్నారు. అండ్ అదేవిధంగా మనకి ఒక టెక్నీషియన్ తీసుకుంటే సిమిలర్ గా అదే కౌంట్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మెయిన్ గా వచ్చేసి మనకు ఆర్పిఎఫ్ కదా, సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తీసుకుంటే మనకు 15 lakhs దాకా మనకు రఫ్లీ కనిపిస్తుంది. చూద్దాం మరి అది ఫైనల్ డేటా మనకు వస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ, ఈ పాయింట్ చూడండి. గతంలో ఏంటిదంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 10 days కి ఫైనల్ కీస్ ఇచ్చేవారు. సో దీన్ని కూడా మాడిఫై అయితే చేయడం జరిగింది. ఈ యొక్క 10 days ని 15 days చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఒకటి మనకు మేజర్ చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇదే డాక్యుమెంట్ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా ఈ యొక్క డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రీబిడ్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ప్రీబిడ్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్. సో మనకి ఒక ప్రీబిడ్ కాన్ఫరెన్స్ అనేది ఏప్రిల్ 24వ తేదీ రోజు మధ్యాహ్నం 3ంటికి అవ్వడం జరిగింది. అది కూడా ఆర్ఆర్బి ముంబై ఆఫీస్లో. అండ్ ఈ యొక్క టెండర్ సంబంధించినటువంటి ప్రాసెస్ లో భాగంగా పార్టిసిపేట్ చేసినటువంటి కంపెనీలు కన్నా తీసుకుంటే వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అండ్ అదేవిధంగా ఎడిక్విటీ కెరీర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ దాంతోపాటు ఎన్ఎస్సిఐటి. సో మీ అందరికీ టీసీఎస్ తెలుసు, ఎన్ఎస్సిఐటి గురించి తెలుసు. సో మనకి ఇక్కడ కొత్తగా ఎడిక్విటీ రావడం జరిగింది. ఈ వీడియోలో ఎడిక్విటీ గురించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో దీని కింద మనకు మొత్తం మీద ఒక 108 pages లో యొక్క కాన్సెప్ట్ మొత్తం ఉండడం జరిగింది. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఆర్ఆర్బి తరపున ఎవరు వచ్చారు, అండ్ దాంతోపాటు మనకు ఆ యొక్క కంపెనీస్ తరపు నుంచి ఎవరు వచ్చారు అనేది. అండ్ ఈ యొక్క ప్రీబిడ్ కాన్ఫరెన్స్ లో ఓవరాల్ గా వీళ్ళు తీసుకున్నటువంటి మోడిఫికేషన్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 10 days కాస్త 15 days చేయడం, ఇట్లాంటి కొన్ని మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ కంపెనీస్ వారిగా చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీ కాబట్టి, సో టీసీఎస్ కనుక తీసుకుంటే అరౌండ్ 100+ క్వశ్చన్స్ అయితే రేస్ చేయడం జరిగింది. అంటే 100+ క్వారీస్ అయితే రేస్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం టెక్నికల్ డౌట్స్, సో అరౌండ్ 66 టెక్నికల్ డౌట్స్ అయితే వీళ్ళైతే రేస్ చేయడం జరిగింది. సో సింగిల్ సిబిటీ, సెకండ్ సిబిటీ వాటి గురించి. అండ్ నెక్స్ట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి క్వారీస్. అండ్ నెక్స్ట్ లీగల్ క్వారీస్ లేదా స్పెషల్ కండిషన్ ఆఫ్ కాంట్రాక్ట్. సో మొత్తం మీద మనకి ఇక్కడ 100+ క్వశ్చన్స్ అయితే టీసీఎస్ రేజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్ఎస్సిఐటి. సో ఎన్ఎస్సిఐటి కనుక తీసుకుంటే అరౌండ్ 66 క్వశ్చన్స్ అయితే రేజ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రేజ్డ్ బై ఎన్ఎస్సిఐటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిక్విటీ కెరీర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. జస్ట్ 5 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరిగింది. కానీ రైల్వే నుంచి అయితే మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు, అన్నిటికి కూడా ఎట్లాంటి చేంజెస్ అయితే ఉండవని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఒక 3 కంపెనీలు అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి డేటా. సో దీంట్లో మాక్సిమం మనకు వర్క్ బేస్ పైన ఉండడం జరిగింది, కానీ మనకు యూటిలైజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఆ యొక్క 10 days నుంచి 15 days తప్ప. కాబట్టి ఆ యొక్క డేటా ఏది కూడా మీకు అయితే డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడు మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది, సో ఎవరెవరు మనకు ఆ యొక్క రేస్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజెంట్ స్టేటస్. సో ఫస్ట్ వచ్చేసి టీసీఎస్. సో టీసీఎస్ టెక్నికల్ బిడ్ కనుక తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. అంటే ఉన్నటువంటి మూడిట్లో అది బెస్ట్ ఉంది. దాని తర్వాత ఎన్ఎస్సిఐటి ఉంది. ఓకేనా, దాని తర్వాత ఎన్ఎస్సిఐటి ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్లో. అండ్ దాని తర్వాత ఎడిక్విట్. సో ఎడిక్విట్ టెక్నికల్ బిడ్డింగ్ అనేది తీసుకుంటే, సో రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే అరౌండ్ 83% మాత్రమే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఈ మూడిట్లో కూడా ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ డి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి కూడా తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని టీసీఎస్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిక్విటీ. సో ఎడిక్విటీ గురించి కనుక తీసుకుంటే మనకు పాజిటివ్స్ ఎంత ఉన్నాయి, నెగిటివ్స్ అంతే ఉన్నాయి. సో ఎడిక్విటీలో స్పెషాలిటీ ఏంటిదంటే ఏఐ. ఓకేనా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో క్యాండిడేట్ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ బట్టి వీళ్ళు ఆ యొక్క ప్రాసెస్ని చేసి క్యాండిడేట్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేసే విధంగా సైడ్కి వెళ్ళినా, లేకపోతే ఆ సీట్లోంచి లేచినా, లేకపోతే మరి ఇంకేదైనా వర్క్ చేసినా దాన్ని బట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసి ఎగ్జామ్ని లాక్ చేసే పొజిషన్లో, అంటే ఆ యొక్క అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ని వీళ్ళైతే యూటిలైజేషన్ చేస్తున్నారు. టీసీఎస్ వచ్చేసి మీరందరూ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ రాశారు కదా, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎన్ఎస్ఐటి తీసుకుంటే ఆల్రెడీ దీని గురించి ఎన్నో లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ కూడా చేయడం జరిగింది ఎన్ఎస్ఐటి. సో ట్రాక్ రికార్డ్ కన్నా తీసుకుంటే ఈ రెండింటి అయితే అసలు బాలేవు వెన్ కంపేర్ టు టీసీఎస్. సో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే కంపెనీ ఏదైనా ఉంది అంటే అది టీసీఎస్ఏ. ఒకవేళ టీసీఎస్ కాదు, టీసీఎస్కి టైం లేదు అని అనుకుంటే అప్పుడు ఎన్ఎస్సిఐటికి వెళ్తుంది. ఇది కూడా పొరపాటున మిస్ అయింది అంటే థర్డ్, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది, ఇది థర్డ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకు టీసీఎస్కి ఇస్తారనుకుందాం. ఓకేనా, టీసీఎస్కి ఇచ్చారనుకుందాం. సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి.
సో మనకు మోస్ట్లీ ఉన్నటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా వీళ్ళకు బిడ్డింగ్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి పూర్తిగా వర్కౌట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దెన్ మనకు అప్పుడు ఒక 2 monthsలో వాళ్ళ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మనకి ఈ బిడ్డింగ్ క్లోజ్ అనేది మనకు ఎప్పుడు అవుతుంది? May 14th. May 14 తర్వాత వాళ్ళు టెక్నికల్ బిడ్డింగ్ చెక్ చేసుకొని తర్వాత ఫైనాన్షియల్ బిడ్డింగ్ చెక్ చేసుకునేసరికి వాళ్ళకి అట్లీస్ట్ ఏమవుతుంది? June 1st వీక్ వచ్చేస్తుంది. June 1st వీక్లో వాళ్ళు ఓకే అనుకుంటే June 10 వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు మోస్ట్లీ ఇంకొక 2 months లేదా ఇంకా ఫాస్ట్గా చేసేస్తే 1.5 month అంటే మోస్ట్లీ మనకు జూలైలో ఈ యొక్క ఏఎల్పి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మల్టిపుల్ ఎగ్జామ్స్ని అంటే మల్టిపుల్ నోటిఫికేషన్స్కి ఇక్కడ ఒకటే ఈసీఏ వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి లైన్ నెంబర్ వస్తాయి. ఓకేనా? ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అవ్వదు. ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే ఒక CBT1 అయిపోయిన తర్వాత ఇంకో దాని యొక్క ప్రాసెస్ అవుతుంది, లేదంటే ఒక దాని యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంటే ఏఎల్బి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్నీషియన్ కానీ లేకపోతే ఏఎల్బి కొంత మరక అయిపోయిన తర్వాత టెక్నీషియన్ మళ్ళీ కొంత స్టార్ట్ చేసేసి అట్లా మిక్సప్ కానీ చేస్తారు తప్ప ఒకేసారి 2 ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో ప్రజెంట్ మనకైతే TCS పెట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు మనకు మోస్ట్లీ ఎగ్జామ్స్ అనేవి జూలై మిడ్ లేదా జూలై లాస్ట్ నుంచి జరిగే అవకాశం ఉంది. లేదు మనకు జస్ట్ 20 lakhs మెంబర్సే కదా. అండ్ అదేవిధంగా TCS దగ్గర కూడా సెంటర్స్ రెడీగా ఉంటే మాత్రము ఇంకా ముందుగా మనకు ఒక 5 to 10 days ముందే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా కంపెనీపై పడేటటువంటి ప్రెజర్ని బట్టి కూడా మన డేట్స్ అయితే డిసైడ్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఉంది కాబట్టి ఫస్ట్ మనకి ఏఎల్పి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఏఎల్పి పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కంప్లీట్ కోర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు దాని తర్వాత వచ్చేటటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అండ్ ఏఎల్పి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే ఏఎల్పిలో మనకు CBT2లో మెయిన్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంటెంట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంచుతూనే దాంతోపాటు డీజిల్ మెకానిక్, ఫిట్టర్, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ యొక్క ట్రేడ్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు ఎవరికైతే మ్యాథ్స్ పైన కమాండ్ లేదో వాళ్ళందరూ కూడా మంత్లీ మ్యాథ్స్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 59 రూపీస్కే మీకు ఇక్కడ మంత్లీ మ్యాథ్స్ మీకు ఇక్కడ ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ తోటి. మరి ఇంకెందుకు కలిసి వెంటనే యొక్క కోర్సెస్లో జాయిన్ అయిపోండి, కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఈ యొక్క అప్డేట్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేశారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.